మై ఛానల్ యాక్చువల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్. సో నా వెంట బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నాయి. సో ఇక్కడికి ఒకసారి మనం వచ్చాం. ఇది ఒక పార్కు. సో మొత్తం ఇది కొత్తగా తయారు చేసాం. మన మున్సిపాలిటీ పార్క్ డోన్లో అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా వచ్చాము. మనము ఎంకే జశ్వంత్ సంతోష్తో కూడా వచ్చినాము. సో ఇప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్తోనే వచ్చినాము. సో వీళ్ళే శంషుద్దీన్ ఇంకా సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అండ్ వీడియోస్. ఇప్పుడైతే మనం కొత్తగా స్విమ్మింగ్ పూల్ కట్టించారు. ఆ స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వెళ్దాం. ఆ స్విమ్మింగ్ పూల్ అయితే మీకు గుర్తుకున్న వీడియో తెలుసా, కొత్తగా వచ్చాను శంషుద్దీన్. హలో గైస్, ఇప్పుడైతే అప్పుడు ఒకసారి వచ్చారు మీరు, నేనైతే రాలేదు. ఇప్పుడైతే పార్క్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ పార్క్ని ఎక్స్చేంజ్ చేద్దాం వీడియోస్లో. ఇప్పుడైతే కొత్తగా వచ్చేసాయి ఇవి. ఇక్కడ జారుబండ ఉయ్యాల ఇంకా ఇవి కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చేసాయి. సో ఇప్పుడు మన అసలైనది అయితే లోపల ఉంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక మనిషి పనుకున్నాడు, సేమ్ మనిషి. ఊపండి. మరొక ఇంకో మనిషి పనుకున్నాడు. మరో మనిషి. ఓ మనిషి ఏ లేరా, నేను టైం వేస్ట్ చేద్దురా బ్రో. సాల్రా బ్రో. తీసుకున్నా. హలో గైస్, ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్తున్నాం. నాకు చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను. Friends, we are going to you. ఉంటాం వీడంతా వచ్చేసి మన కొత్త స్విమ్మింగ్ పూల్ గార్డెన్ ఏరియా. ఇక్కడ చెట్లు కూడా అనేది పెంచుతున్నారు. ఇక్కడ షవర్ చేసి మనం అయితే దొంగాలి. ఇప్పుడు ఇది పిల్లల స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు మన శాషు చెప్తాడు. శంషుద్దీన్ చెప్పరా. చిన్న పిల్లల స్విమ్మింగ్ పూల్ అంటే చిన్న పిల్లల వాళ్ళు చెప్పు. ఇది వచ్చేసి మన స్విమ్మింగ్ పూల్. ఇప్పుడైతే మనకి అలౌ చేయకున్నారు, వెళ్ళండి అని చెప్తున్నారు ఇల్లు. సో మీకు చూపించి వెళ్దామని అయితే మేము వచ్చినాము. పదండి. కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నాం. ఏమనుకోద్దండి, కొద్దిగా స్పీడ్గా అయితే చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి పిల్లల స్విమ్మింగ్ పూల్. ఓన్లీ 3.5 feet ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6.5 ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం మనకి లోతు కనపడుతుంది చూడండి. సో లైట్లు కూడా వేసినారు స్విమ్మింగ్ పూల్లో. మనకి చూసినారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ఓపెన్ అయితే చేసినారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా 5 days పడుతుంది స్టార్ట్ చేయడానికి. స్నాక్స్ చెప్పు. ఇదైతే ఒక చిన్న క్యాంటీన్ ఫర్ స్విమ్మర్స్కి. ఎవరైతే ఇప్పుడు స్విమ్మింగ్కి వస్తారో వాళ్ళకి క్యాంటీన్గా ఏర్పాటు చేశారు మన మున్సిపాలిటీ వాళ్ళు. అక్కడ థ్యాంక్స్ ఫర్ యూ. సో ఇక్కడ అయితే బుగ్గన థ్యాంక్స్ ఫర్ ద బుగ్గన సార్. సో ఇక్కడ మనం స్నాక్స్ తిని రిలాక్స్ అవడానికి కొత్తగా ప్లేస్ తయారు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, చూసినారు కదా మీరు. సో ఇంకా 1 week పడుతుంది. మేము ఖచ్చితంగా అయితే చెప్తాము. సో వచ్చి దీన్ని వీడియో తీస్తున్నాం కాబట్టి అంటే స్విమ్మింగ్ చేసే వీడియో కూడా పెడతాం. మేమైతే వాటర్ అయితే రోజుకి అయితే ప్యూరిఫై చేస్తున్నారు రోజు. వాళ్ళైతే మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు, అందుకే లేకుంటే ఇంతసేపు ఉండకుంటే మేము అసలు ఛాన్స్ సేపు ఉండాలనుకున్నాము. సో ఒకవేళ దుంకడానికి వాళ్ళు అనుమతిస్తే మేము నేను ఇప్పుడు ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే తొందరగా వచ్చేసినామంటే. సో మా అక్కని స్కూల్ నుంచి తీసుకొచ్చినాను. అట్లా ఒక అన్న అయితే కలిసినాను నేను. ఆయన ఏమన్నానంటే, బ్రో నువ్వు ఈవినింగ్ 6కి వచ్చి వీడియోని ఇష్టం వచ్చినట్లు తీసుకో, నేనున్నా అన్నాడు. నన్ను నా ఫ్రెండ్స్ని మాత్రమే అలో చేస్తా అన్నాడు, మిగతా ఎవరిని అలో చేయను అని చెప్పేసాడు అన్న అయితే. మళ్ళీ మీకైతే మంచి వీడియోస్ కోసం అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.